RTI Live News. Ask for right. దశాబ్దాల అనుభవం, ఫుడ్ ఇన్స్పెక్టర్గా, మేనేజర్గా పలు బాధ్యతలు నిర్వహించారు. చరిత్ర అలాగే షేక్ సుబానీ సమయంలో జరిగిన సాలూరు అభివృద్ధి ఎవరూ మర్చిపోరు. తిరిగి ఆ గోల్డెన్ డేస్ తీసుకొస్తానని, సాలూరు మున్సిపల్ పాలన గాడిన పెడతానని సీనియర్ అనుభవజ్ఞుడు పార్వతీపురం పట్టణంలో ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించారు. బొబ్బిల్లో బదిలీపై సాలూరుకు వచ్చారు చెక్కా సత్యనారాయణ. నేను సాలూరు పురపాలక కమిషనర్గా నా పేరు చెక్కా సత్యనారాయణ. బొబ్బిలి పురపాలకలో 1990లో ఎంతగా జాయిన్ అయ్యి శానిటరీ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ పొంది ఫుడ్ ఇన్స్పెక్టర్గా చేస్తూ విజయనగర పురపాలకానికి బదిలయ్యాయి 2003లో. 2003లో మళ్ళీ 2007లో అనకాపల్లి పురపాలకానికి బదిలీ అవుతూ అక్కడి నుంచి మళ్ళీ బొబ్బిలి పురపాలకానికి 2013లో వస్తూ 2015లో ఇచ్చాపురం పురపాలక కమిషనర్గా బాధ్యత స్వీకరించిన తర్వాత మళ్ళీ తాడేపల్లిగూడెం పురపాలకం చేశాము 2016 నుంచి 2020 వరకు. దాని తర్వాత ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్గా పదోన్నతి పొంది తర్వాత మచిలీపట్నం ముడాలో మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా జాయిన్ అయ్యి అక్కడి నుంచి తిరిగి మరలా బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఒక జనవరిలో జాయిన్ అయ్యాను. దాని తర్వాత ఒక బదిలీ మీద సాలూరు పురపాలకానికి వచ్చాను. 33 years మొత్తం అంతా సర్వీస్ పూర్తి చేశాను. 3 సంవత్సరాలు చేస్తూ ఈరోజు గవర్నమెంట్ ఉత్తర్వుల మేరకు సాలూరు పురపాలకంగా మున్సిపల్ కమిషనర్కి వస్తూ ఈరోజు ఇక్కడ సాలూరు పురపాలక సంఘంలో ఒక 2013లో రాష్ట్ర స్థాయి ఈ సుబానీ గారి ఆధ్వర్యంలో ఒక రాష్ట్ర స్థాయి ఫస్ట్ మున్సిపాలిటీగా చెత్తల మీద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ దీన్ని అత్యధిక పురస్కారం పొందింది. దాన్ని ఈ పురపాలక సంఘంలో నా ఆధ్వర్యాన్ని మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్తూ మళ్ళీ రాష్ట్రంలో మొదటి స్థాయి తేడానికి నేను చర్యలు తీసుకుంటూ మీ కౌన్సిల్ సమక్షంలో, మినిస్టర్ గారి సమక్షంలో మీ అందరి అభివృద్ధితో సహకారంతో దీన్ని మరలా పురపాలక సంఘాన్ని అభివృద్ధి చేయడానికి మీ అందరి సహకారం తీసుకుంటూ నేను ముందుకు వెళ్తాను చెప్పి నిర్వహిస్తాను.